ఔన్నత్యము, దేవుని కొరకు మనం చేయగలిగే ప్రార్థన, ఈ 2 విషయాల గురించి మనం నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నీ దయను బట్టి నాయన, నీ ఔన్నత్యం గురించి, ప్రార్థన గురించి తెలుసుకోవడానికి మీరే సహాయం దయచేయండి. ప్రతి విధమైన చీకటిని బంధించండి. మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఔన్నత్యం గురించి మనము బైబిల్లో చాలా సందర్భాల్లో బయటపడతాయి. అయితే మొదటిగా దేవుని యొక్క ఔన్నత్యము ఎక్కడి నుంచి మనకు మొదలవుతుంది అంటే, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క గొప్పతనం, అంటే దేవుని ఔన్నత్యం అంటే దేవుని యొక్క గొప్పతనం మనకి అద్భుతంగా అర్థమవుతుంది. ఈ ఔన్నత్యము అంటే దేవుడు ఎలా మన కొరకు ఏం చేశాడనేది, ఆయన ప్రతి విషయంలో మన కొరకు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన అమూల్యమైన కృప కలిగి ఉన్నాడు. ఎలా? మనల్ని వట్టిగా విడవల, ఆయన నరుడిగా చేశాడు, ప్రాణం పోశాడు, చక్కని జ్ఞానమునిచ్చాడు, విద్యనిచ్చాడు, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి కృపనిచ్చాడు. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకి వేలాది స్థుతులు చెల్లించుకోవచ్చు. అయితే దేవుని యొక్క ఔన్నత్యము అనగా 2 మాటలు చెప్పడానికి వీలవదు. ఎందుకంటే ఆయన అంత మహిమైశ్వరుడు. ఎందుకు? దేవుడు గొప్ప కార్యాలు కూడా సుజావుగా జరగలడు. చిన్న కార్యాలు సైతం నీ నిమిత్తం పట్టించుకోగలడు. ఎందుకు? నీ ప్రతి అవసరత ఆయన ఎరిగినవాడు, నీ ప్రతి అక్కర ఆయన ఎరిగినవాడు. అందుకనే ప్రతిరోజు మానకుండా కనీసం 3 అధ్యాయాలు చదువు. దేవుని యొక్క ఔన్నత్యం నీకు తెలుస్తుంది. అలాగే ప్రార్థన, 2వ అంశం గురించి ప్రార్థన. ఈ ప్రార్థన అనేది నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన స్థితిని ఎలా మారుస్తుంది అంటే, బైబిల్లో ఆది కాండము నుంచి మీరు చూస్తే మొట్టమొదటి ప్రార్థన ఆది కాండం 4వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. అలాగే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ఉంది. మీరు ఆది కాండం 4వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు చూస్తే ప్రతి చోట ప్రార్థన, ప్రతి చోట విజ్ఞాపన, ప్రతి చోట కృతజ్ఞతలు, ప్రతి చోట ఆయన కొరకు మనము చేయాల్సిన పని, మనం ఆయన కొరకు ఎలా ఉండాలో ఆయన అమూల్యమైన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఆయన స్వరము మీరు వినినప్పుడు గొప్ప కార్యాలు చూడడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఇందులో ఉదాహరణకి మనము పేతురు తీసుకున్నాం. అపోస్తలుడైన పేతురు, ఆయన మొదటిగా పిరికివాడుగా ఉన్నాడు, అబద్ధం చెప్పాడు. కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తలులలో రాయిగా ఎంచబడ్డాడు. రాయి అంటే స్థిరత్వం కలిగిన వాడు. అలాగే నా జీవితాల్లో స్థిరత్వం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు మన రుచి చూడినట్లుగా దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తము ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి యెహోవా అని ఆయనకి మరొక పేరు ఉంది. ఈ వాగ్దానాలన్నీ మీరు నేను స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ వాక్యంలో నుంచి నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ఆత్మీయంగా బలపరిచిన నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.